హాయ్ అండి. పాయ కర్రీ కోసం పాయాని పసుపు నిమ్మరసం వేసి కడిగేసేయండి. నిమ్మకాయలు సగమంతా చింతపండు తీసి నానబెట్టేసుకోండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క స్టార్లో సగము, జాజి పువ్వు, కొబ్బరి ఇలా తీసుకొని పౌడర్ చేసుకోండి. ప్యాన్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి వేయించండి. కరివేపాకు 2 రెబ్బలు వేసి వేయించండి. పుదీనా కొద్దిగా వేయండి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ పసుపు వేయించండి. 1 కప్పు టమాటో ముక్కలు వేసి వేయించండి. తర్వాత పాయాని అందులోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. వాటర్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల సాల్ట్, 3 టీ స్పూన్ల కారము, చింతపండు రసము, కొబ్బరి పొడి వేసి కలిపేసేయండి. దీంట్లోకి 1 లీటర్ వాటర్ని యాడ్ చేసేయండి. 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. దీంట్లోకి ధనియాల పొడి, కొత్తిమీర యాడ్ చేస్తే మన పాయ కర్రీ రెడీ. గుమగుమలాడుతుందండి. ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.